వచ్చి అడుగుతూ వచ్చాడు. అటుదల్లి సన్నిధిని మాతో ఉంచి మీ మహిమను నాయన మీ ప్రత్యక్షతను మాకు ధరించండి. క్రీస్తు నాథుని పేరిట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. కాబట్టి మరి సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి. అయినా దేవుడు కోరుకునేది ఒకటే, ఆయన మార్పు లేని వాడు. సంవత్సరాలు మారిపోతాయి, కాలాలు మారిపోతాయి, సూర్యచంద్రుడు కలిగి ఉన్న సమస్తము గతులు తప్పుతాయి. అయినప్పటికీ దేవుడు మారేవాడు, మార్పు లేని వాడు. అటు గొప్ప దేవుడు నీ నా జీవితంలో కొన్ని కలిగి ఉంటూ వచ్చాడు. ఏమంటున్నాడంటే, తండ్రి కోరుతున్నాడు, అట్టివారే కావాలని తండ్రి కోరుతున్నాడు. ఎట్టివారు కావాలి, ఎట్టివారు కావాలి. 2025 మొదటి మాసము, మొదటి ప్రభు దినములో ప్రవేశించిన మనము మరి బైబిల్ స్టడీలో మనం చూస్తూ వచ్చాం. దావీదు వలె రక్షణ అనేకం సంపాదించుకుంటూ వచ్చాడు. తిరిగి మరి నిన్నటి దినము సిద్ధపాటులో చూస్తూ వచ్చాం. తిరిగి స్థానిక సంఘముల గురించి దేవుడు సహాయపడతా వచ్చాడు. ఈ దినము దేవుడు తిరిగి నూతన ఆరాధన దేవుడు కలిగి ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. అటు ఆరాధన కలిగి ఉండడం కొరకై మనము సిద్ధపరుచుకునే వారంగా ఉందాం. రండి, దేవుడు ఆశించింది మన జీవితంలో కలిగి ఉండడం కొరకై కొన్ని మాటలు చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం దయచేసి చదవండి అమ్మా. అక్కడి నుంచి కాదు మనం చదవాలి. క్రొత్తగా జన్మించిన శిష్యుని పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల్వలన రక్షణ విషయములో వెదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఇక్కడ రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము మన అంశం. ఎదుగుదల దేవుడు కోరుకుంటున్నాడు. 2024 అంతట్లో ఎంతవరకు ఎదిగామో తెలియదు. ఆ రాత్రి చూడు, 3 సార్ల మీద కూర్చోండి, దాన్ని సార్ల మీద కూర్చోండి. ఆడే కొంచెం పెద్దవాడు త్వరగా చూసుకోండి. పిల్లలు చిన్నప్పటి నుంచి నేర్పించాలి, కష్టం. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, క్రొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారై ఏం చేయాలి? రక్షణ విషయంలో ఎదిగే వారంగా ఉండాలి. రక్షణ విషయంలో అంటాము, క్రొత్తగా జన్మించిన అనే పదాన్ని మనం తీసుకుంటే ఆత్మ సంబంధమైన రక్షణ విషయంలో ఏం కోరుకుంటున్నాడు దేవుడు? ఎదుగుదల అంటే అభివృద్ధి. దేవుడు కోరుకుంటుంది ఏంటంటే అభివృద్ధి. నన్ను ఆరాధించేవారు అభివృద్ధి చెంది ఆరాధించండి, నన్ను ఆరాధించేవారు విస్తరించి ఆరాధించండి, నన్ను ఆరాధించేవారు ఫలించి ఆరాధించండి. ఇలాగా దేవుడు ఫలభరితమైనటువంటి ఆరాధన కోరుకున్నటువంటి ఆరాధనలో మొట్టమొదటి ఏం కోరుకున్నా అంటే ఆత్మరక్షణ విషయంలో ఏం చేయాలంట? అభివృద్ధి పొందాలి. అభివృద్ధి పొందాలంటే ఎలా ఉండాలి? క్రొత్తగా జన్మించిన శిష్యులను పోలి ఉండాలంటాడు. కాబట్టి అది మరొకసారి సందర్భం వచ్చినప్పుడు చూసుకుందాం. ఇక్కడ అంటాడు, దేనిలో అభివృద్ధి అంట? దేనిలో? రక్షణ విషయంలో ఆత్మ సంబంధమైన రక్షణ, లోక సంబంధమైన రక్షణ కాదు. లోక సంబంధమైన రక్షణ అందరూ వచ్చారు, దగ్గర ఏదో కొంతమంది పోయి ఉంటారు. 2024 చివరి 31వ తారీఖు నైట్ కూడా కదా, ఎంతో మంది పోయి ఉంటారు. ఆ పోవటం ఆ రక్షణ కాదు, ఇక్కడ చెప్తా ఉన్నాయి. ఆత్మ సంబంధమైన రక్షణలో అభివృద్ధి అనగా మొట్టమొదట మెరుగు పెట్టుట. రెండోది ఏమంటారు? వృద్ధి చెందుట.
వృద్ధి చెందుట. మూడోది పెరిగి చెప్పండి పెద్దది అవుట. మూడు చెప్పండి. రెండోది, మూడోది. ఈ మూడు అనుభవాలు ఒకే పదాన్ని చూపిస్తా ఉన్నాయి. దాన్నే అభివృద్ధి. మన జీవితంలో ఏం కోరుకుంటున్నాడు? నన్ను ఆరాధించేవారంటే అభివృద్ధి చెందికి ఆరాధించాలంటే, అభివృద్ధి చెందడమే దేవుడిని ఆరాధించడం. అభివృద్ధి ఎప్పుడు చెందుతాం? అభివృద్ధి ఎప్పుడు చెందుతాం? చెప్పండి, ఎప్పుడు అభివృద్ధి చెందుతాం? చూడండి, ఇస్సాకుని ఏమంటున్నాడు? ఆ సంవత్సరం మందు ఆ దేశం మందు ఇత్తనం వేసి 100 ఫలము పొందెను. దేవుడు అతనికి తోడై ఉండిన కనుక అతడు అభివృద్ధి పొందెను. ఎప్పుడు అభివృద్ధి పొందుతామయ్యా అంటే దేవుడు తోడై ఉంటే. దేవుడు తోడై ఉండాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుని అనుసరిస్తే, దేవుని అనుసరించి నడుచుకుంటే, ఆయన వాక్యాన్ని కైకొని వాక్యానుసారంగా మన జీవితాలు ఉంటే ఆత్మీయ రక్షణ, ఆత్మీయ జీవితంలో అభివృద్ధి ఉంటుంది మొట్టమొదటిది. కాబట్టి దేవుడు కోరుకునేది నన్ను ఆరాధించండి, అయితే ఎల్లప్పుడూ పాపిని అయ్యా, ఎల్లప్పుడు నేను అట్టాంటి దాన్ని అయ్యా, ఇట్టాంటి ఎల్లప్పుడు అట్నే ఉంటే మరి ఇంకెప్పుడు నేను స్నానం చేయలేదయ్యా, స్నానం చేయలేదు. స్నానం ఎప్పుడు చేస్తావు? దగ్గరికి ఎప్పుడు వస్తావు? నేను ఎప్పుడు ముద్దు పెట్టుకోవాలి? నేను స్నానం ఎప్పుడు చేస్తావు? నువ్వు ఎప్పుడు శుద్ధుడు అవుతావు? నేను ఎప్పుడు కౌగిలించుకోవాలి? నిన్ను ఎల్లప్పుడు పనుల దగ్గర నుంచి వచ్చినటువంటి తప్పిపోయిన కుమారుడు వల్లే ఉంటావా? అలా కానీ కాదు. ఇంట్లోకి వచ్చాడు, స్నానం చేశాడు, చక్కగా ఇంపైన సువాసన కలిగి ఉండినట్టు దేవుడి ప్రేమ ఆయన్ని ఆవరించింది. అది దేవుడు ఆరాధన కోరుకుంటున్నాడు. అట్టి ఆరాధన దేవుడు ఆశిస్తా ఉన్నాడు. కాబట్టి ఆరాధించే మనము రక్షణ విషయంలో, ఆత్మ సంబంధమైన రక్షణ విషయంలో మొట్టమొదటి ఏం కలిగి ఉండాలంట? అభివృద్ధి. 3 రకాలు చెప్పాము. ఈ 3 రకాలు కూడా ఒక అభివృద్ధిని చూపిస్తా ఉంది. అభివృద్ధిని కోరుకుంటా ఉన్నాడు. రెండోది చూద్దాం రండి. రెండో దేంట్లో అభివృద్ధి పొందాలని కోరుకుంటా ఉన్నాడు? దేవుడు ఏ విషయాల్లో అభివృద్ధి చెందాలని, ఏ విషయాల్లో విస్తరించాలని, ఏ విషయాల్లో మనము ఆయనను సంతృప్తి పరిచేటువంటి ఎదుగుదల కావాలని కోరుకుంటున్నాడు. ఆయా విషయాల్లో మనము రూపాంతరం చెందిన వారమై ఆయన ఆరాధించే వారికి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. 2025వ సంవత్సరంలో చూడండి చూడండి దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం, 186 పేజీ నెంబర్ 186 చదవండి. మన మధ్య భాగంలో ఉంటుందమ్మా, చదవండి పనిలే. దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12, 13 కలిసి ఉంటుందమ్మా. మన ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధుల విషయములై అనిత్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో, ఇది మనకి ఇప్పుడు కావాల్సింది. అలాగనే మీరును ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లినట్లు ప్రభువు. రెండోది ఏంటంట? మొదట ఆత్మ విషయంలో రక్షణలో ఏం చేయాలంట? రక్షణ పొంది అలాగనే ఉండవు కాదు, క్రమక్రమంగా ఏం కావాలంట? అభివృద్ధి. రక్షణ పొందిన విషయంలో అభివృద్ధి. రెండోది ప్రేమ విషయంలో అభివృద్ధి. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలంటే అభివృద్ధి చెబుతున్నాడు కదా అన్న, అంటే అభివృద్ధి ఒకటే కాదు, అభివృద్ధి చెంది వర్ధిల్లాలి. అభివృద్ధి చెంది వర్ధిల్లాలి. వర్ధిల్లాలంటే చెట్టు బాగానే పచ్చగానే ఉంది, ఈ ఎత్తే ఉంది, ఉపయోగం విస్తరించాలి, వ్యాపించాలి. దాన్ని మనసులో పెట్టుకోండి. ప్రతిసారి నేను అది చెప్పను. అభివృద్ధి అన్నప్పుడల్లా విస్తరించాలి, వ్యాపించాలి,
ఫలించాలి, విస్తరించాలి, వ్యాపించాలి. దీన్ని మీరు కోట్ చేసుకోండి అక్కడ మాటని. కాబట్టి రెండోది ఏంటంట, దేంట్లో ఒకటి రక్షణ విషయంలో అభివృద్ధి, రెండోది ప్రేమ విషయంలో అభివృద్ధి. మూడోది చూడండి దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. 10, 12 రెండు కలిసి ఉంటాయి అమ్మా. అంటే ప్రేమలో అభివృద్ధి పొందినట్లు, వర్ధిల్లినట్లు అలాగుననే మాసిదోనియాలో మీరు ప్రేమించుతున్నారు. సహోదరులారా, మీరు ఎలా ఉండాలంట? మరి ఎక్కువగా అభివృద్ధి ఎందుకు చెందాలి? సంఘం వెలుపల ఉన్నవారు ఉంటారు, వారితో మర్యాదగా నడుచుకుంటారు. అందరితో ఎలా ఉండాలంట? ప్రేమ కలిగి ఉండాలి, అందరితో మర్యాదగా కూడా నడుచుకోవాలి. అందుకని మరి ఎక్కువగా అన్నాడు ఇక్కడ. ప్రేమ యందు అభివృద్ధి ఉందా చెప్పాడు, మళ్ళీ ఇప్పుడేమన్నాడు? ఆ అభివృద్ధి ఇంకా ఎక్కువ. అంటే ఇంకా 4 కాయలు కాయాలి, ఇంకా 4 ఫలాలు ఇవ్వాలి. దేవుడు కోరుకునేది అదే. అది దేవుడికి సంతోషకరమైన చెప్పండి ఆరాధన. అవి కూడా తీయండి, అరడు కూడా తీయండి. ఇవి అంటే లైవ్ కట్టం వస్తున్నాయి అని కానీ అరడు తీస్తుంది. కాబట్టి దేవుడు కోరుకునేది ఏంటి? మళ్ళీ చదువుతాం మాట. ఏం చెప్తున్నాడు? అందరినా లేకపోతే కొందరినా? అమ్మా, అందరిని ప్రేమించాలంటే ఏం కావాలి? ఒకడికైతే ఇప్పుడు గొప్పడు ఏం సరిపోద్ది, 10 మందికి పెట్టాలంటే కావాల్సినంత సమృద్ధి కావాలి. అదే ఇక్కడ అంటాడు, కొంచెం తగ్గి ఇక్కడ కావాల్సినంత సమృద్ధి కావాలి. అందరికి పెట్టాలంటే కావాల్సినంత కావాలి. కావాల్సినంత కావాలంటే ఆ చెట్టు తగ్గించి సౌండ్ కాదు, ఈకు తగ్గి రైతులు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది అంటే అందరికీ ఆహారం కావాలి, లేక అందరినీ ప్రేమించాలంటే దానికి తాగిన స్థాయి కావాలి. యేసు ప్రభు వారు అంటున్నాడు ఒకరికి జన్మనిచ్చిన కొరకై కొంచెం పురిటినప్పుడు చాలు, అనేకులు కనాలి అంటే చాలినంత పురిటినప్పుడు అవసరమే. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఏమంటా అంటే మాసిదోనియా వారు ఏం చేస్తున్నారంట? అందరినీ ప్రేమిస్తున్నారంటే కొందరిని కాదు. అంటే ఏమి లేదు అక్కడ, ఏమి లేదు అక్కడ. ఏమి విడిచిపెట్టారు వాళ్ళు? చెప్పండి, ఏమి విడిచిపెట్టారు? ఇప్పుడు రండి, ఇందా చదువుకున్నాం కదా, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఇప్పుడు చదవండి పూర్తిగా. అందరిని ప్రేమించడానికి, మరి ఎక్కువగా అభివృద్ధి పొందడానికి ఏమేం చేశారు వాళ్ళు, ఏమేమి తీసేసుకున్నారో చూద్దాం. 2, 3 కలిసి ఉంటాయి. 2, 3 కలిసి ఉంటాయి. ఎక్కడి నుంచి రండి? సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాంతేనే కొత్త జన్మ. ఎక్కడుండగా తీసేసుకోవాలి? గర్భములో ఉండగానే తీసేసుకోవాలి. మాసిదోనియా సంఘము ఇవన్నిటి విషయాల్లో తాము సరి చేసుకుంది కనుకనే అంతటా ప్రేమించగలిగింది, అందరినీ ప్రేమించగలిగింది. అందరినీ ప్రేమించాలంటే దానిలో అసూయ ఉండకూడదు. అందరినీ ప్రేమించాలంటే దానిలో కపటం ఉండకూడదు. అందరినీ ప్రేమించాలంటే ఏముండకూడదంట? ద్వేషము ఉండకూడదు. ద్వేషము, అసూయ ఎక్కడ తీసుకెళ్ళిందంట? దేవుడికి దూరంగా తీసుకెళ్ళి. కొత్త జన్మ కాదు అది, పాత జన్మే. పాత జన్మ అంటే ఏదైతే కయ్యూను స్వభావం ఉందో అదే, ఏదైతే కయ్యూను స్వభావం ఉందో అదే. క్రొత్తగా జన్మించిన అనుభవం కాదు. దయచేసి లేచి ఒక పల్లవి పాడుకుంటాం. ఆ సమయాన్ని ముందుకు రండి. ఎందుకు కూర్చున్నారు మీ మధ్య ఖాళీ? రాడు వరుసను కూర్చోవాలి కదా.
చూడు ఇప్పటికే దారిలో పోయారు. మొత్తం కలిపి ఎంతమంది ఉన్నారు? లేచి నిలబడతాం, పల్లవి పడుకుంటాం. రాండి, ముగ్గురు కాడికి ఉన్నారా చూసుకోండి. ఇద్దరు కూర్చోవడం కాదు, అవసరమైతే కొంచెం బలహీన జరుగుతాం, నలుగురైనా కూర్చోవాలి, అంతేగాని దారిలో కూర్చోవద్దు. ఎనమాల వచ్చే వాళ్ళకి ఎంత ఉంటుంది, ఇబ్బంది ఉండదు కొత్త వాళ్ళకి. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రేమించి నన్ను రాజించితివి, ప్రేమించి నన్ను వెదకితివి, ప్రేమించి నన్ను రాజించితివి, పరిశుద్ధముగా జీవించేసుకని పరిశుద్ధముగా ఆనందంగా సాగాలంటే ఆనందంగా సాగాలంటే ఏం చేయాలి? ఆనందమే కావాలి. ఉంటే సాగుతాం, లేకపోతే ఏం చేయాలి? ఆగిపోతాం. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, అపోస్తలుడైన పౌలు దెస్సలోనిక సంఘానికి కానీ, తిరిగి కొరింథీ సంఘానికి కానీ, పేతురు రాసిన పత్రికలో కానీ చాలా స్పష్టంగా చెప్పాడు. ఎదగాలంటే ఏముండకూడదో చెప్పాడు. అభివృద్ధి చెందాలంటే ఏముండకూడదు అంటే ఈ తెగుళ్ళు అవన్నీ ఏంటంట? ఆ చెట్టుకు పట్టిన పురుగులు, ఆ చెట్టుకు పట్టిన తెగుళ్ళు, లేక ఆ చెట్టుకు పట్టిన జబ్బు, అవి లేకపోతే ఎదుగుదల. అవి ఉంటే ఎదగలేము. ఎదగకపోతే అయ్యా నన్ను కన్నావు అనిపే మంచంలో పిల్లలు ఉంటారు కదా, ఇంత ఉంటారు. నేను ఒక పాపను చూశాను. ఆ పాప ఎంతమ్మ వయసు అంటే చెబటల్లా. తీరా అదే పది ఏముందమ్మా చెప్పమ్మ అంటే ఆ పక్కన ఏమంటుంది, ఆ అమ్మాయికి 24 సంవత్సరాలు. ఆ అమ్మాయి ఎంత ఉంది? మన కీర్తి ఎంత ఉంది. దేవా నాకు జన్మనిచ్చావు, నన్ను ఇంతవరకు అభివృద్ధి పరిచావు అని అంటే ఏమైనా అర్థం ఉందా అక్కడ? చెప్పండి. వయసు 24 ఉంది. మరి ఆ ఈడు పిల్ల మరి మనిషి చూస్తేనూ చిన్నపిల్లలాగా ఉంది. వయసు చూస్తే ఎంత ఉంది? ఆ కుటుంబానికి తృప్తి లేదు, ఆ బిడ్డకి తృప్తి లేదు, దేవుడికి కూడా తృప్తి లేదు. ఎదుగుదల దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఎదుగుదల మన జీవితంలో ఉండాలి అంటే ఆత్మీయంగా రక్షణ విషయంలో అభివృద్ధి, తిరిగి ప్రేమ విషయంలో అభివృద్ధి, ప్రేమ విషయంలోనే అత్యధికమైనటువంటి అభివృద్ధి మనం పొందాలంటే ఏముండకూడదంట? చెప్పండి, ఏముండకూడదు? తెగులు మన జీవితంలో ఉండకూడదు. చేనికి తెగులుంటే ఎదిగిద్దా అండి? ఇప్పుడు మొన్న వరి కోసం మనం ప్రార్థన చేసామా లేదా? 2 రోజులు వర్షం, 4 రోజులు పడితే ఏమైపోయింది? అంత మానుకాయ వచ్చి పాడైపోయింది. కారణము వాతావరణంలో మార్పులు, తెగుళ్ళు వచ్చి ఆవరించింది. అటువల్ల మన జీవితంలో కూడా దేనికి తెగులుకి దేనికి తావీయకూడదంట? మన ఎదుగుదలకు ఆటంకాలు ఏందంట? చెప్పండి, ఏదంట? సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయ, సమస్త దూషణ మాటలు మాని. ఏం చేయాలా? మాని అనేది అండర్లైన్ చేసుకోవాలా. అది మానితేనే కొత్త జన్మ.
అది మానితే కొత్త సంవత్సరంలో ప్రవేశించిన సంతోషం, అది మానితేనే నూతన ఆరాధన, అది మానితేనే దేవుడికి సంతృప్తి, అది మానితేనే మనకని సంతృప్తి. మాని అమాట మనకి మాని క్రొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము. ఎదగాలంటే ఏం కావాలి? ఇవన్నీ పోవాలి, ఇవన్నీ పోవాలి, ఇవన్నీ పోవాలి. అందుకే అంటాడు ఆ పాలను అపేక్షించుడి. పాల వలన రక్షణకి మధ్యలో ఒకటి ఉంది, కింద పుట్టినోడికి ఏమో చూడండి, ఆత్మ సంబంధములు పాల వలన. ఆత్మ సంబంధములు పాల వలనే మనం ఎదగలము. వాక్యానికి లోబడినప్పుడు ఎదగలము, వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడు ఎదగలం, వాక్యం మన జీవితంలో కార్యసిద్ధి కలుగు చేసినప్పుడు ఎదగలం, వాక్యానికి తావిచ్చినప్పుడే అది మనల్ని ఏం చేస్తుందంట, కీళ్లను మూలుగులను ఎముకలను ప్రతి అవయవం ఏం చేసిందంట, విభజించేసింది, రెండు భాగాలు చేసింది. డాక్టర్ ఏం చేస్తాడు, పనికిరాని మొత్తం తీసేసి కట్టు కడతాడు. అలాగనే అయ్యో బాధపడుతుందని అలాగనే కట్టు కడితే ఏమైంది, పనికి రాకుండా పోద్ది. అక్కడ పేషెంట్ బాధను చూడు, ఆయన డాక్టర్ యొక్క దయను కూడా అక్కడ చూపించుడు. అక్కడ కఠినంగానే ఉండాలా, కఠినంగా లేకపోతే అది గాయం మాందు, గాయం శుద్ధి కాదు, అక్కడ కండబెట్టదు, పరిస్థితులు తీవ్రంగా వస్తాయి. అక్కడే కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం నేను తగ్గించుకుంటాను, వాయిస్ నేను తగ్గించుకుంటాను. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ పాల వల్లంట, వాక్యమును పాల వలన. వాక్యమును పాలు అంటే ఏంటంటే ఆత్మ సంబంధమైన పాలు. నేను పాలు తాగటం ఏంటంటే నిర్మలమైన వాక్యమైన పాలు నిత్యము మనకి అవసరమే. వాక్యములో ఎదగాలి. ముందు వాక్యములు ఎదిగితే ప్రేమలో ఆత్మ సంబంధమైన రక్షణలో ఎదుగుతాము, వాక్యములు ఎదిగితే ప్రేమలో ఎదుగుతాము, వాక్యములు ఎదిగితే ప్రేమలో అత్యధికంగా కూడా ఎదుగుతాము, వాక్యములు ఎదిగితే అనేకులు ప్రేమించగలుగుతాము, వాక్యములు ఎదిగితే అనేకులకు ప్రేమ పంచగలుగుతాం. ఎదగాల్సింది దేంటో అంట. కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాం, పోయిన సంవత్సరం అంతా దేంట్లో ఎదిగామో తెలియదు, ఈ సంవత్సరమైన ఇచ్చిన వాగ్దానం ద్వారా నన్ను ఎదిగినటువంటి అనుభవంలో దేవుడిని ఆరాధిస్తాం. మరభుజితనంగానే ఉండి ఏ ఆశీర్వాదాలు లేవు, ఏ దీవెన లేదు. ఆ సంవత్సరం ఎలాగుండాను ఈ సంవత్సరమే, ఆ సంవత్సరం ఎలాగ మాట్లాడుతున్నాను ఈ సంవత్సరం అలాగనే, ఆ సంవత్సరం ఎలాగా పిల్లల కోపము రేపకుడి. కాబట్టి ఆ సంవత్సరం ఎలాగ ఉండానో ఈ సంవత్సరం కూడా అలాగనే ఉండి ఉపయోగం. అసూయ అలాగనే ఉంది, ద్వేషం అలాగనే ఉంది, పగ అలాగనే ఉంది, కపటమైన మాటలు, వేషధారణ అవన్నీ అలాగనే ఉండి ఎదుగుదల ఏమనుందా? దాన్ని బట్టి దేవుడికి సంతోషం ఉందా? ఎంతో ఎలుగెత్తి ఏమంటుంది, ఎంతాలు పడుకుని పడతాం. విస్తారమగు వ్యాకులముల విడిచితిని సహవాసము. దేని బట్టి ఇచ్చింది? వ్యాకులం, లోపల వాంతి, లోపల ఒక రకమైనటువంటి కుళ్ళు కుచితము, ఒక రకమైనటువంటి పరిస్థితులు. దాన్ని బట్టి ఏమైంది? సహవాసం విడిచిపోయింది. సహవాసం విడితే ఆయన సహవాసం విడితే మార్గం తప్పిపోయింది. నన్ను ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాము. ఆమె విస్తారమైన పాపములు చేసింది కనుకనే ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. ప్రభా, నేను సమృద్ధిగా సంతృప్తిగా అనుభవించుటకు నాకు సహాయం చేయమని శనివారం సిద్ధపాటు కొడుకు పెట్టేది. అందుకే ఆదివారం మందిరానికి వచ్చేటప్పటికి వాటిని ఒప్పుకొని సరి చేసుకొని సంతృప్తిగా ఆయన అనుభవించడానికి భక్సింగ్ గారు ఎంత ప్రార్థన చేసి ఆ అనుభవాలు దీనిలో తీసుకొచ్చాడు. పాత నిబంధనలో కూడా శనివారము విశ్రాంతి దినంలో ప్రవేశించాలంటే ఏముంది? శుక్రవారమే సిద్ధపడాలి. మధ్యలోని మరి దెయ్యాలు వెళ్ళిపోయిన మరి ఏం చేసింది? ఆ రాత్రే కావాల్సిన సిద్ధపరచుకొని పుత్ర కాడ దేవుడి మందిరానికి వచ్చింది.
సిద్ధపరచుకో. ఆ రాత్రి అంటే ఆ రాత్రి కోడికి జరిగింది కాబోలు, అన్ని సరి చేసుకుంది. సిద్ధపడి దేవుడి మందిరానికి వచ్చి, ఇదిగో ప్రభువా నా జీవితం అని ఆయనకి అర్పించుకోండి. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు కోరుకునేది మన జీవితంలో అభివృద్ధి. అభివృద్ధి ఎంత అంటే ఎంత అభివృద్ధి అంట? మళ్ళీ చదువుతారన్నమాట. ఎంత అభివృద్ధి అంట? దశలోనికి రాసిన పత్రికలు చదివాం కదా, 4:10. ఎంత అభివృద్ధి అంట? అత్యధికమైన, మరి ఎక్కువగా అంటే అత్యధికమేగా, మరి ఎక్కువగా కోరుతున్నాడు దేవుడి దగ్గర. ఇంకా మనం కూడా ఇంకో మాట అడుగుతున్నాడు. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త అత్యధికాన్ని దేవుడు ఆశిస్తున్నాడు. తన స్థాయిలో తన బిడ్డలు ఉండాలని ఆశిస్తా ఉన్నాడు. చూడండి 15వ అధ్యాయం 8వ వచనం. మీరు బహుగా ఫలించడం వలన, బహుగా ఫలించడం వల్ల, ఫలించడం కాదు, అత్యధిక ప్రేమ కలిగి ఉండడం దేవుడికి సంతోషం. అది దేవుడికి మహిమ. దేవుడు ఆశించేది, కోరుకునేది అదే. అలా ఉన్నప్పుడే, పోయిన సంవత్సరం అక్కడే కూర్చున్నాను, ఆ స్తంభానికి ఆనుకొని ఉన్నాను, ఈ సంవత్సరం కూడా ఆ స్తంభానికి ఆనుకొని ఉన్నా అంటే ఏం ఆరాధిస్తున్నాం? దేవుడికి ఏం మహిమ? పోయిన సంవత్సరం అక్కడ ఉన్నావు, ఇంకో సంవత్సరం ముందుకు వచ్చావు, ఇంకో సంవత్సరం ముందుకు వచ్చావు, ఇంకో సంవత్సరము ముందుకు వచ్చి, నీ ఎదుగుదల ఎలా ఉందో సమీపంలోనికి వచ్చిన అనుభవం ఉంటేనే దేవుడికి సంతోషం. ఆ అనుభవంలో దేవుడిని ఆరాధించే వారు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మాస్టర్నియా వాళ్ళు ఏం చేస్తున్నారు? అందరినీ ప్రేమిస్తున్నారు. కొందరిని కాదు. కొందరు అంటే స్వార్థము. నిస్వార్థం ఉంది వారిలో. అందరిని ప్రేమించాను. దేవుడు అందరిని ప్రేమించాడా? కొందరినా? మరి అందరిని ప్రేమించిన దేవుడి బిడ్డలమి అందరిని ప్రేమించకపోతే ఎవరి బిడ్డలు అవుతాం? కాబట్టి గుర్తుపెట్టుకుంటాం. దేవుడు కోరుకునేది ఈ మాటలు ఎందుకు మన ఒళ్ళో వేస్తా ఉన్నాడంటే, దేవుడు ఆశించేది అభివృద్ధి, విస్తరించి ఫలించాలి. ఆయనకి ఏమి లేదంటే అసూయ లేదు. అయ్యో వాళ్ళు ఎదుగుతున్నారే, రేపు నాకు ఆటంకకరంగా ఉంటారే, నాకు అభ్యంతరకరంగా ఉంటారే, నా మాట వింటారో లేదో, అయ్యో వీడు ఎదగకుండా ఉంటేనే బెటరు, అట్టుంటే చాలు అనుకునేవాడు. అసూయ ఉండకూడదు అని చెప్పాడంటే ఆయనలో కూడా లేదని అర్థం. ఆయనలో ఉంటే ఆ మాట చెప్పేవాడు కాదు. ఎదుగుదలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం కూడా ఎదుగుదలని కోరుకున్నప్పుడు ఆయన రూపంలోనికి వస్తాం, ఆయన మహిమపరిచిన వారంగా ఉంటాం. ఇది 2వ పాయింట్. 3వ పాయింట్ 4వ చూద్దానండి. 4వ చూద్దానండి. కొరింథీయులు రాసిన ఫిలిప్పీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26. ఫిలిప్పు 1:26 చూడండి. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 1:26. అమ్మా మళ్ళీ అడిగితే మా ఆపేస్తారు అంతే. ఒకవేళ మీ మీద మీకే విశ్వాసం ఉండదేమో. బిగ్గరగా చదవద్దు. 25, 26 కలిసి ఉంటాయి. ఎట్టి నమ్మకం? ఎప్పుడే ఇది ఏదైతే చెప్పుకున్నాం, ఆ పాలను అపేక్షిస్తూ, వాక్యమనే నిర్మలమైన పాలు, ఆత్మ సంబంధమైన పాలు ఆపాలి. వాక్యమనే నిర్మలమైన పాలను అపేక్షిస్తూ అదే అంటాడు. చదవండి ఇప్పుడు. మరియు ఇటు నమ్మకం కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత మీకున్న అతిశయము అమ్మా ఏమంటాడు అపోస్తలుడైన పౌలు? సిలువనందు తప్ప నాకు అతిశయము దూరమగునుగా అంటాడు. ఇప్పుడు ఏమన్నాడు? అతిశయము అధికం కావాలండి. ఎప్పుడు అధికం కావాలి? అతిశయములో కూడా అధికము కావాలి. నా దేవుడు నన్ను రక్షించాడు, నా దేవుడు నా కోసం అన్ని చేశాడు అనే అతిశయం రావాలి. అతిశయాన్ని కూడా ఎలా కావాలంట? అభివృద్ధి పొందాలి. అతిశయం అంటే లోక సంబంధమైన అతిశయం కాదు. అతిశయం పెరిగితే అక్షయమైన కిరీటం పోద్ది. జీవ కిరీటము, దైవ కిరీటము, క్రీస్తు అనే కిరీటం పోద్ది. లోక సంబంధమైన అతిశయం కాదు.
లోక సంబంధమైన అతిశయం అంటే గర్వము, అసూయ, ఇవన్నీ మనం చదువుకున్నాం. ఆ కిరీటము పోయి ఆత్మ సంబంధమైన అతిశయము ఏం కావాలంట? అత్యధికము అధికమగునట్లు ఇది చూడండి, ఇక్కడ ఏం చేయాలంట? విశ్వాసమందు అభివృద్ధి పొందాలి, ఆనందమందు అభివృద్ధి పొందాలి, అతిశయమందు కూడా. ఈ అనుభవాల్లో దేవుణ్ణి ఆరాధించాలి. ఈ అనుభవాలు లేకుండా పక్కన ఆరాధించింది నేను ఆరాధిస్తానంటే ఆయన కోసం ఆరాధన. ఇక్కడ ఉన్న పక్కన కోసమో, నిలుచున్న సేవకుడి కోసమో, లేకపోతే పక్కన ఇంకొకరి కోసమో నీ ఆరాధన దేవుణ్ణి సంతృప్తి పరచాలి. ఇంపైన సువాసనగా ఉండాలి. ఇంపైన సువాసనగా ఆయన్ని ఆక్రమించేదిగా ఉండాలి. ఆయన దాన్ని చూసి తన్మయత్వం చెందాలి. నోవా అర్పించినటువంటి ఏం చేశాడు? బలిని చూసి ఏం చేశాడు? సంతోషిస్తూ ఉన్నాడు. అట్టి సంతోషం నీ ఆరాధన బట్టి కలగాలి. ఆగండి, కొంచెం చెప్పాగండి, కొంచెం చెప్పాగండి. ఈ సైడ్ దేవదూతలు, ఈ సైడ్ దేవదూతలు, ఈ సైడ్ దేవదూతలు, ఈ సైడ్ దేవదూతలు కెరూబులు ఎగురుచూ ఆరాధిస్తున్నటువంటి ఆరాధన కొంచెం చెప్పు ఆగండి. నా బిడ్డలు ఆరాధన చేస్తా ఉన్నాయి. నా బిడ్డలు భూమి మీద నేను రక్షించుకున్న బిడ్డలు, నా ప్రాణం పెట్టి కొనుక్కున్నటువంటి బిడ్డలు ఆరాధిస్తూ ఉన్నారు, నన్ను పూజిస్తూ ఉన్నారు, నన్ను కనపరుస్తూ ఉన్నారు, నన్ను పొగిడి పాడుతూ ఉన్నారు. అభివృద్ధి చెందిన పిల్లలు, విస్తరించిన పిల్లలు, వ్యాపించిన పిల్లలు, సరిహద్దులు విశాలపరుచుకొని గోడల మీదకి ఎగబాకిన పిల్లలు ఆరాధిస్తారు. మీరు ఎల్లప్పుడూ అలాగే ఉండాలి. వాళ్ళు చూడు, తల్లి గర్భములో అండముగా ఉన్నారు, అండము పిండముగా మారారు, పిండము బిడ్డగా మారారు. బిడ్డ భూమి మీద పడ్డాక అంచెలంచెలుగా ఎదిగి ఊహించలేనంత ఎత్తుకి ఎదిగారు. వాళ్ళు ఆరాధిస్తున్నారు. కాసేపు ఉన్నాడు దేవుడు. నువ్వు నేను ఆరాధించి ఆరాధన బట్టి ఏం చేయాలంట? ఈరోజు ఆగండి. అది ఆరాధన. ఘనముగా ఉండాలి నీ ఆరాధన, హెచ్చింపబడిందిగా ఉండాలి, దేవుణ్ణి సంపూర్తిగా తృప్తిపరిచేదిగా ఉండాలి. అదే కోరుకుంటున్నాడు ఆయన. ఎప్పుడు కోరుకుంటున్నాడు? మనం చదువుకుంటున్నాం. చెప్పండి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని కోరుకుంటున్నాడని రాయబడింది. కోరుకుంటున్నాడంటే అక్కడ పుట్టినట్టు ఉంది, ఎదుగుతున్నాడు. మనల్ని ఏం చేశాడు ఆయన? ఏర్పరచుకున్నాడు. మరి ఏర్పరచుకున్న బిడ్డలమే కదా, కోరుకున్న బిడ్డలమే కదా, కనుకనే కదా ఆయన కలిగినంత అమ్మి ఏం కన్నాడు? ముత్యాన్ని కొనుక్కున్నాడు. మన ముత్యముగా ఇచ్చాడు. ముత్యాలు అలంకరింపబడటానికే కదా. ఇప్పుడు మనం కూడా ఎలా ఉండాలంట? అలంకరింపబడిన ముత్యముగా ఉండాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. మార్పు మార్పు సంవత్సరాల మారుతున్నాయి. ఇంకొక విషయం చెప్పాలని ఉంది, జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒక పుట్టినరోజు దేన్ని తీసుకొస్తా ఉంది? ఒక పుట్టినరోజు మనిషి జీవితంలో ఏం తీసుకొస్తా ఉంది? అంతే చెప్పన్నా, సంతోషాన్న. నేను అంటున్నా మరణాన్ని దగ్గరికి తెస్తా ఉన్నాను. నీ జీవితంలో 99 అయిపోయి 100 అయిపోయి ఒక సంవత్సరం కూడా అట్లాంటిదే. కొత్త సంవత్సరం వచ్చిందని సంబరాలు చేస్తున్నావు, ప్రభు సమీపిస్తా ఉన్నాడని సంగతి మర్చిపోతున్నావు. మరో సంవత్సరం నీ జీవితంలో తరిగిపోయింది. దేవుణ్ణి ఆరాధించడానికి ఎగ్జామ్స్ దగ్గరికి వస్తా ఉన్నాయి, ఎగ్జామ్ డేట్ దగ్గరికి వస్తా ఉంది. మరి ప్రిపేర్ అయ్యావా? ప్రిపేర్ అవ్వకుండానే ఆడకొచ్చి నన్నన్నా అంటే ఏమంటారు? నిన్న మా అమ్మాయి ఏమో జోకు పెట్టింది. అనిల్ అంట ఎగ్జామ్ హాల్లో 10th క్లాస్ రాయడానికి పోయాడంట. పేపర్ ఇచ్చారు, రాశాడు,
పేపర్ ఇచ్చారు, రాశాడు, పేపర్ ఇచ్చాడు, రాస్తానే ఉన్నాయంట. పక్కన వాళ్ళు అనుకుంటున్నారండి ఇక మా పని అయిపోయిందిలే, వీడు కాలేజీ ఫస్టే కాదు చెప్పండి మొత్తంలో ఫస్ట్ వస్తాడన్నాడు అనుకున్నాక అన్ని పేపర్లు ఆయన తీసుకుంటాడు ఇక టీచరు. దాంట్లో ఏమో రాశాడు, అయిపోయింది అయిపోయింది రాశాడు, అయిపోయింది అయిపోయింది రాస్తున్నాడు. చివరి పేపర్ ఇచ్చినాక ఆయన అన్నాడంట, ఇక లేవు కాబట్టి జ్ఞాపకం చేసుకుంటాం. మన జీవితంలో సంవత్సరాలు తరిగిపోతా ఉన్నాయి. కొత్త సంవత్సరమే, పండగే, నూతన వాగ్దానాలే. మొదటి సంవత్సరం కంటే రెండు కంటే మూడు కంటే 4 మన జీవితంలో రక్షణ పొందకమునుపు, రక్షణ పొందిన తర్వాత ఆయన మన అభివృద్ధిలోకి తీసుకొచ్చిన కొరకై కావాల్సినటువంటి సదుపాయం అంతటిని, కావాల్సిన ముడి సరుకు అయినటువంటి అంతటిని ఇస్తారు. ఇది లోటు అని అంటానికి ఏమీ లేదు. అయినా అభివృద్ధి లేకపోతే ఆయనకి ఏమి లేదంట, సంతోషము లేదు. సంవత్సరాలు పోతున్నాయి కదా, సంతోషం అని పండగ చేసుకుంటున్నామని నేనైతే కొంచెం నాకు లాస్ట్లో వస్తుంది బాధ. ప్రభు ఒక సంవత్సరం తగ్గిపోయింది, ఈ సంవత్సరం నన్ను కాపాడు, ఈ సంవత్సరం కాపాడు. సరి చేసుకోకుండా దేవుణ్ణి ఆరాధించిన ఉపయోగము లేదు. మన జీవితము ఎలా ఉండాలంట, పరిశుద్ధ అలంకారములు ధరించుకొని, నీతి అనే క్రియలను ధరించుకొని. పోయిన సంవత్సరం ఏదో గడిచిపోయింది తెలుసు తెలియక, నూతన సంవత్సరం నూతన ఆరాధన ఇప్పుడు కోరుకుంటా ఉన్నాడు. ఇంకొక మాట చూసుకొని దేవుడి సన్నిధిలో దేవుని ఆరాధించే వారికి ఉంటాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1:10 పేజీ తిప్పండి చాలు. అక్కడే కొలస్సీలకు రాసిన పత్రిక 1:10, 9, 12 కలిసి ఉంటాయి. అందుచేత అమ్మా, ఎందుచేత ఇందాక ఏం చెప్పాడు? 3 మాటలు చెప్పారు మీకు. పేతురు రాసిన పత్రికలు ఏం చెప్పాడు? మీరు. రెండోది ఏం చెప్పాడు? కాబట్టి. ఇప్పుడు అందుచేత. అర్థమవుతుందా? మీరు, కాబట్టి, అందుచేత. ఇది గుర్తుపెట్టుకోండి. అందుచేత మీ సంగతి ఏం పొందాలి? ఏం కావాలి? సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకము గలవారును, ఆయన చిత్తమును, స్వచిత్తమును. స్వచిత్తమా ఆయన చిత్తమా? ఆయన చిత్తమును ఏం చేయాలంట? పూర్ణముగా గ్రహించిన వారును ప్రతి సత్కార్యములో సఫలమగుచు, ఫలించుచు దేవుని విషయమైన జ్ఞానమందు అనగా క్రీస్తునందు అభివృద్ధి పొందుచు. అన్ని విషయములలో ప్రభువును ఎవరు సంతోషపెట్టాలి? ఎన్ని విషయాలు? వాళ్ళ ఆరాధన దేవుడికి కావాలి. అన్ని విషయాల్లో సంతోషపెట్టేవారి ఆరాధన దేవుడికి కావాలి. నువ్వేడ మైకులు పట్టుకొని ఆరాధించిన నీ ఆరాధన దేవుడికి కాదు. చదవండి. చాలమ్మా, బలవత్తం మనం లేదు. కాబట్టి అన్ని విషయాలు ఎలా ఉండాలి? ఆయన సంతోష పెట్టాలి, ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి. అంటే ఆయన ఆశించిన ఆరాధన ఎలా కోరుకున్నాడో ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి, మనకు తగినట్టు కాదు. ఇది అభివృద్ధి అండి. ఈ అభివృద్ధి లేకుండా పోయిన సంవత్సరం లేటుగానే వచ్చావు, ఇప్పుడు సంవత్సరం లేదు, రేపు సంవత్సరం కూడా లేటుగా వచ్చావు. లాస్ట్కి ఏమైతే తలుపేసి లేట్ అని రాస్తాడు. మారు మనసు ఏది? మారు మనసుకు తగిన ఫలాలేవి? అభివృద్ధి ఏది? అభివృద్ధిలో విస్తరణ ఏది? విస్తరణలో వ్యాపించేది? భూమిని నిండించుట కొరకై భూమిని స్వతంత్రించుకున్న అనుభవం ఏది? ఇవేమి లేకుండా నేను ఆరాధించా. పిల్లలు 4 పుట్టారు యాకోబుకి, 12 మంది పుట్టారు. 12 మందిలో ఒక్కడే యాకోబుని సంపూర్ణంగా అందరూ సంతోష పెట్టారు, కానీ సంపూర్ణంగా సంతోష పెట్టగలిగింది
యేసేపు ఒక్కడే. ఆ ఒక్కడ ఆరాధన, ఆ ఒక్కడిని బట్టే యాకోబు సంతోషిస్తూ వచ్చాడు. ఆ ఒక్కడ పిల్లల్ని యాకోబు ఆశీర్వదించాడు. కాబట్టి నీవు నేను జ్ఞాపకం చేసుకుంటాం. ఎంతమంది మందిరం నిండిపోయి పక్కన టెంట్లు వేసి పెట్టామా, లేకపోతే ఈ స్థలము ఆ స్థలము ఆ స్థలం ఆ స్థలం పైన కూడా నిండిందా దేవుడు కోరుకోవట్లేదు. కానీ దేవుడు కోరుకునేవాడు ఎవరంట? ఆయనను సంతోషపెట్టి ఆయనకు తగినట్లుగా నడుచుకునేవాడిని ఆయన ఆరాధనే కోరుకుంటున్నాడు. అందుకే పాట పాడుకుంటాం కదా. ఏం పాట అది? ప్రభువుకు తగినట్లు రావా పదిలముగా జీవించవా, ప్రభువుకు తగినట్లు పృథివిలో ప్రియుడా పదిలముగా జీవించవా. కాబట్టి ప్రేమ విషయంలో, రక్షణ విషయంలో, ప్రేమ విషయంలో, విశ్వాస విషయంలో, జ్ఞాన విషయంలో ప్రభువుకు తగినట్లు ఆయన సంతోషపెట్టినటువంటి జీవితం కలిగి ఆయన ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. లేచి నిలబడదామా? లేచి నిలబడదామా? లేచి నిలబడదామా?